నమస్తే ప్రజలారా, నేను మీ పోషిగాన్ని. డైవర్షన్ డైలీ సీరియల్ కి స్వాగతం. డైలీ సీరియల్ ఏంది అనుకుంటున్నారా? మా రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన కాడి నుండి ఫోన్ ట్యాపింగ్, సిట్టు విచారణ అనుకుంటా రోజుకో డ్రామా నడుపుతున్నాడు కదా, దాని గురించి చెప్తున్నా. మరి ఈ డ్రామాలో భాగంగా మొన్న హరీష్ రావు నిన్న కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారణ చేసిళ్ళు. మా అన్నేమో వీళ్ళని విచారణ పేరుతో ఇబ్బంది పెడదాం అనుకుంటే ఏదో పిక్నిక్ పోయి వచ్చినట్టు సరదాగా నవ్వుకుంటెళ్ళి నవ్వుకుంటా బయటకు వచ్చిళ్ళు. అయినా తప్పు చేయనప్పుడు భయం ఎందుకుంటదిలే. మరి గతంలో మా అన్న అయితే లంగ పనులు చేసి దొరికి విచారణకు రమ్మంటే ఆగం ఆగం అయ్యేటోడు. ఇప్పుడు ఈ నోటీసులు ఏంది, విచారణ ఎందుకు అంటే, పాపం మా రేవంత్ అన్న తన బామ్మర్దికి స్కాములు చేసుకోమని సింగరేణిలో 7 టెండర్లు అప్పచెప్తే దాని గురించి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి జనాలందరికీ తెలిసేటట్టు చేసిళ్ళు. అగో ఆ సింగరేణి కుంభకోణం నుండి జనాల దృష్టి మళ్లించడానికి ఫోన్ ట్యాపింగు విచారణ అనుకుంటా మళ్ళా డ్రామా షూర్ చేసిండు మా అన్న. మా అన్నకు తోడు ఫోన్ ట్యాపింగ్ లీకులు అని ఇష్టం ఉన్నట్టు వార్తలు రాయడానికి ఎట్టాగు మా బూత్ కిట్టుగాడు పచ్చ కుక్కలు ఉన్నారు కదా. కానీ పాపం మా రేవంత్ అన్న ఏ స్కామ్ చేసినా క్షణాల్లో దొరికిపోతాడేందో. గతంలో ఓటుకు నోట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. లగచెర్ల భూములను భీమవరం అల్లునికి రాసిద్దాం అనుకుంటే అక్కడ దొరికిండు. ఇంకా అమృత్ స్కాము, హిల్ట్ స్కాము, మూసీ స్కామ్, ఇట్లా ఏ దొంగ పని చేసినా దొరికిపోతున్నాడు. ఇట్లా దొంగ పనులు చేసి దొరికిపోయి జనాల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ డ్రామా ఆడుకుంటూ అల్లాడిపోతున్నాడమ్మా పాపం మా రే వం.